బాలయ్యే పుట్టింటి ప్రేమలే లోకువైపాయే ఏం చెప్పని తల్లి సీత కష్టాలు ఏం రాత రాసడో బ్రహ్మదేవుడే తట్టుకోవే తల్లి పుట్టింటి పేరును నెట్టిలో నిలపాలే కంటికి రెప్పోలే కాస్తారనుకొని మన ఇంటిని వదిలేసి వీళ్ళ ఇంటికి వచ్చానే కాలం మారుతున్న తీరు మారదయే కోడళ్ళ కన్నీళ్ళ నిజంగా కూడా మొండి ఇంత మొండి మనిషిని మనం చూడలేముగా. అంటే ఒక ఆడపిల్ల పట్టు పట్టిందంటే అసలు నువ్వా నేనా అనే తేల్చుకునే రకం. తన ఒంటి మీద ఉన్నటువంటి నల్ల పూసల దండను కూడా ఈ సినిమా శ్రమ వెనుక పెట్టింది. ఆమె మెడ మీద కూడా ఏం లేదు, ఒకసారి చూడండి. నల్ల పూసల దండను కూడా తన పట్టుదల ఫలంగా పెట్టినటువంటి వ్యక్తి ఇంత పెద్ద సినిమా తీసింది. కార్లల్లో ఎక్కువ విలాసవంతంగా తీయొచ్చు సినిమా. అసలు బస్సుకు వచ్చి తెలుసా మీకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రసాద్ ల్యాబ్లో జరిగితే బస్సుకు పోయి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. మనం ఇంకొక మోరవర్ అన్న వీళ్ళ ఊరి జానకీపురంలో పుట్టిన ప్రతి బిడ్డను మరవద్దు, ఆ గడ్డను మరవద్దు. ఈమెకు ప్రతి పైసా సహాయం చేసి మేము ఉన్నామని చెప్పి జానకీపురం మొత్తం కూడా ఈ ఇద్దరు బిడ్డల వెనుక ఉంది. కాబట్టి ఆ పుట్టిన ఊరు గడ్డకి ప్రణమిల్లుదా మనందరం చేతులెత్తి మొక్కాలి. వాళ్ళని వీళ్ళని ఎంకరేజ్ చేసినందుకు అన్న మీ కళాశాల నుంచే ఎదిగిన బిడ్డ మరో మాస్టర్జీ ఆధిపత్యం తీసినటువంటి ఆ ప్రతిభావంతుడు తీసినటువంటిది మీ చేతుల మీదుగా BBA ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఒక షార్ట్ మూవీ తీయడం జరిగింది. తీయడం కాదు, దాంట్లో హీరోగా నటించడం జరిగింది. అంటే మాస్ సిటీ లెవెల్ కూడా హీరోలు తయారు చేసుకున్నాం. తన మూవీని మనం పెద్ద హిట్ చేయాలి, అది మాస్టర్ బాధ్యత. ఒకటి వెంకటరామయ్య గారి తాలూకు మూవీని, రెండోది మాస్టర్ జీలో అనుకోని పరిచయం అనే మూవీని. అంటే డిగ్రీస్లో అయిన సినిమా ఈరోజు ఏంటంటే రాబోయే రోజుల్లో ఎటు చూసిన పెద్ద ఫ్లెక్సీ